నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికంటే, ఇక్కడున్న వాళ్ళలో చాలామంది కంటే ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగోకు పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను. అవన్నీ ఒక ఎత్తు అయితే, వారు తీసిన చాలా మంచి సినిమాలకు నా చేత మ్యూజిక్ చేయించారు. నాకు అఖిల భారత స్థాయిలో పేరు వచ్చేటటువంటి మయూరి సినిమాకు మహా సంగీత దర్శకులు ఉన్నా కూడా నాకు ఆ పని అప్పగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా వల్ల కాదు మొర్రో అని పారిపోతుంటే నా వెంటబడి నన్ను పట్టుకుని వచ్చి పాడుతా తీయగా అన్న కార్యక్రమాన్ని నా చేత చేయించారు. ఇప్పటికి దాదాపు 17 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం జరుగుతోంది. భారతదేశంలో 2వ రియాలిటీ షో అది. మొదట సారిగమ బాంబేలో స్టార్ట్ అయింది, తర్వాత దక్షిణ భారతదేశంలో పాడుతా తీయగా ఇంకా జరుగుతోంది, ఇంకా ముందుకెళ్తోంది. నేను మీకేం ఇవ్వగలను రామోజీరావు గారు? నేనేమి ఇవ్వలేదు, మీరు నాకు చాలా ఇచ్చారు. మీరన్న మాట ఒకటి నాకు గుర్తుంది, పాడుతా తీయగా నేను చేయలేనండి, నాకు చేత కాదంటే. ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అవుతుంది బాలుగారు. మీరే చేయాలి అని నాకు ఎంత పట్టం కట్టబెట్టారు, ఎంత గౌరవం. ఇవాళ నేను ప్లేబ్యాక్ సింగర్నో, నేను యాక్టర్నో, ప్రొడ్యూసర్నో, నోబడి కేర్స్ అబౌట్ ఇట్. ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా నా దగ్గరకు వచ్చినా సరే, మీ పాడుతా తీయగా ఎంత బాగుంటుందండి అంటారు. నా ఇంటి పేరు మారిపోయింది, మన సీతారాముడి ఇంటి పేరు మారిపోయినట్టుగా నా ఇంటి పేరు ఇప్పుడు పిటి బాలసుబ్రహ్మణ్యం, నాట్ ఎస్పి, పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం. నేను చేసింది ఏం లేదండి, ఆ అద్భుతమైనటువంటి పునీతమైన వేదిక నాకు ఆయన ఇచ్చారు. అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వల్ల చాలామంది ఏదో గొప్పగా పైకి వచ్చేస్తున్నట్టు ఏమీ లేదండి. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాళ్ళతో నా బతుకును, ముడివేసుకున్న బతుకును నేను మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తున్నాను. చాలా హోంవర్క్ చేస్తున్నాను. పాత పాటలు గుర్తుపెట్టుకుంటున్నాను, పాత వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను, పాత వాళ్ళ కృతజ్ఞుడై ఉంటున్నాను. దీనికంతా కారణం కూడా వారు ఇచ్చినటువంటి ఈ వేదికే. మీకు నేనే ఇవ్వలేను, మీరు కాదనకండి.